నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణ 10 ఏళ్ల ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ రిపోర్టు విడుదల చేసింది. తెలంగాణ ఆస్తుల పేరుతో 51 పేజీలతో రిపోర్టు రిలీజ్ చేసింది బీఆర్ఎస్. డిపార్ట్మెంట్ల వారీగా 10 ఏళ్లలో సృష్టించిన ఆస్తులు, అభివృద్ధిపై నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం శ్వేతపత్రం కంటే ముందే రిపోర్టు విడుదల చేసింది బీఆర్ఎస్. 2014కు ముందు ప్రస్తుత పరిస్థితి పోలుస్తూ రిపోర్ట్ వివరాలు వెల్లడించింది. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా నీటి ప్రాజెక్టుల వివరాలు వెల్లడించింది. 10 ఏళ్లలో 137% సాగు విస్తీర్ణం పెరిగిందని బీఆర్ఎస్ తెలిపింది. విద్యుత్ సంస్థల ఆస్తులు 137,571 కోట్లుగా పేర్కొన్న బీఆర్ఎస్ విద్యుత్ సంస్థల అప్పులు 81,000 కోట్లుగా తెలిపింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, శ్వేతపత్రం రిలీజ్ కంటే ముందే బీఆర్ఎస్ ఒక రిపోర్ట్ ని విడుదల చేసింది కదా, సో దీన్ని ఏ విధంగా చూడాలి? సరేనా, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ కూడా పూర్తి స్థాయిలో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలను కూడా, అప్పులు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు. అయితే దానికంటే ముందే గత ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా జరిగింది, అభివృద్ధికి సంబంధించి పదే ప్రస్తుత ప్రభుత్వం అప్పుల నేపథ్యంలో ప్రస్తావిస్తున్న నేపథ్యంలో అప్పులకు సంబంధించిన అంశాన్ని ఎందుకు దేనికి వినియోగించామనే దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఒక డాక్యుమెంట్ అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 51 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్ సంబంధించి అన్ని రంగాలకు సంబంధించి ఏ విధమైన అభివృద్ధి చెందింది, 2014లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండే, ఇప్పుడున్న 2023కు సంబంధించిన సిచ్యువేషన్ ఎలా ఉందనే అంశాన్ని పూర్తిగా కళ్ళకట్టే విధంగా డాక్యుమెంట్ లో అంశాలను ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా మనం గతంలో చూసాం, అప్పుల అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావించిన ప్రతిసారి కూడా గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికకు కూడా అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అప్పుల కంటే కూడా దీనికి సంబంధించి దీన్ని ఆస్తుల పెంపుదలకు సంబంధించి డెవలప్మెంట్ వినియోగానికే ప్రధానంగా వినియోగించామని కూడా పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ విడుదల చేసిన ఈ డాక్యుమెంట్ లో సంబంధించి ప్రతి రూపాయిని కూడా 100 రూపాయల ఆస్తుల డెవలప్మెంట్ కోసమే వినియోగించామంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి 51 పేజీలకు సంబంధించి అన్ని రంగాలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా పాలకానికి సంబంధించి అంటే పరిపాలన యోగ్యానికి సంబంధించి అంశాన్ని కూడా మొట్టమొదటిగా ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి మనం చూడొచ్చు, అందులో మొట్టమొదటి అంశానికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత గతంలో 10 జిల్లాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి 10 జిల్లాలకు సంబంధించి 10 జిల్లాల కలెక్టరేట్లే ఉన్నాయి. అవి కూడా పాత కలెక్టరేట్లు ఉన్నాయి కాబట్టి ఆ అన్ని స్థానాల్లో కూడా 33 జిల్లాలకు సంబంధించి పాత 10 జిల్లా కేంద్రాలతో పాటు అన్ని కొత్త జిల్లా కేంద్రాలకు సంబంధించి కూడా కొత్త కలెక్టరేట్లకు కూడా గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. వాటికి దాదాపు 1,649.62 కోట్ల వ్యయంతో కూడా కొత్త కలెక్టరేట్ల నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ఆ కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 25 చోట్ల కూడా వాటిని అన్నింటినీ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఇట్లా ప్రతి దానికి సంబంధించి ముఖ్యంగా మున్సిపాలిటీలకు సంబంధించి కూడా గతంలో 2014లో 52 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు మాత్రమే తెలంగాణలో ఉంటే తర్వాత దీని పరిపాలన సౌలభ్యం కోసం, పట్టణాభివృద్ధి పెంపొందించడం కోసం దాదాపుగా 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు వీటిని ఏర్పాటు చేయడమే కాకుండా కొత్త మున్సిపాలిటీలు ఏవైతే ఏర్పాటైనాయో, ఆ కార్పొరేషన్లు ఏర్పాటైనాయో వాటి చోట్ల భవనాలను అంటే పరిపాలనకు అనుకూలంగా ఏర్పాటు చేయడానికి భవనాలకు సంబంధించి వాటిని కూడా డెవలప్మెంట్ చేసినట్టు కూడా అందులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా పరిపాలనకు సంబంధించి అంటే రాష్ట్ర అభివృద్ధి సూచికి ప్రధానంగా మనం రోడ్లను ప్రస్తావించాల్సి ఉంటుంది. రోడ్లు ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ కు అనుకూలంగా ఉంటాయో అక్కడ రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం ప్రధానంగా సూచిక పేర్కొనవచ్చు. ముఖ్యంగా R&B రోడ్లను గతంలో PR రోడ్లు పంచాయతీరాజ్ శాఖకు ఉన్న రోడ్లను కూడా R&B డెవలప్మెంట్ చేసి కూడా ఆ రోడ్లను డెవలప్మెంట్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణ గత 10 ఏళ్లకు సంబంధింంచి దాదాపు 24,245 కిలోమీటర్లు 2014 వరకు R&B రోడ్లుంటే 2023కు వచ్చేసరికి 32,717 కిలోమీటర్లను డెవలప్మెంట్ చేసినట్టుగా కూడా పేర్కొంది. ఇందులో కూడా ప్రధానంగా 2 లేన్ల రోడ్లను కానీ 4 లేన్ల రోడ్లు, 6 లేన్ల రోడ్లను కూడా కొత్తగా 382 బ్రిడ్జిలను
కూడా నిర్మించినట్టు కూడా డాక్యుమెంట్ లో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇట్లా రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన వాటిని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ముఖ్యంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పాటైన నేపథ్యంలో చెత్త సేకరణ చేయడానికి కూడా బండ్ల నగరంగా కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. 2014లో 2548 బండ్లు ఉంటే ప్రస్తుతం 4713 చెత్త సేకరణ కోసం బండ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇవి రోజువారీ కూడా చెత్త సేకరణకు కూడా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాన్ని మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాకముందుకు గురుకులాలకు సంబంధించి కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ గురుకులాల డిమాండ్ పెరగడంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలను అయితే ప్రధానంగా డిమాండ్ రావడంతో ఎమ్మెల్యేలు కూడా ప్రతి చోట్ల సభలు పెట్టిన సందర్భంలో కూడా మంత్రులతో కానీ ప్రభుత్వానికి కూడా ప్రధానంగా గురుకులాల ఏర్పాట్లు కొత్తగా కావాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో 2014కు ముందు 2293 మాత్రమే గురుకులాలు ఉంటే ప్రస్తుతం 1022 గురుకులాలు అంటే చాలాగా మనం చూడొచ్చు. వేరియేషన్ కూడా ఎంత వరకు ఉందనేది 293 నుంచి 1022 వరకు కూడా గురుకులాలను కూడా పెంపొందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా 3 విడతల్లో 1242 బళ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టినట్టు కూడా ఈ డాక్యుమెంట్ లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే బిల్డింగ్స్ కు సంబంధించి స్కూల్ బిల్డింగ్స్ పాత పడిపోయినాయో వాటన్నిటిని కూడా రిపేర్ చేసిన పరిస్థితి ఉంది. చాలా స్కూళ్లలో చూసినట్లయితే 1521 స్కూళ్లలో కూడా సౌర విద్యుత్ అంటే సోలార్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ విద్యుత్ సంబంధించి కూడా కంటిన్యూయేషన్ గా ఉండాలనే ఒక ఆలోచనతోటి స్కూళ్లలో కూడా చాలా స్కూళ్లలో కూడా కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేసి పిల్లలకు మెరుగైన విద్య కోసం ఉపయోగించిన నేపథ్యంలో అక్కడ సోలార్ విద్యుత్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేజీ టు పీజీ అనే అంశాన్ని కూడా పదే గత ప్రభుత్వం పేర్కొంది కాబట్టి ఆ కేజీ టు పీజీ అంశాన్ని కూడా గంభీరావుపేటలో చేపట్టిన ఒక మోడల్ ను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. దాదాపు 70 గదులతోటి చేపట్టిన నిర్మాణం కానీ దాదాపు 3500 మంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన విధానాన్ని కూడా ఈ డాక్యుమెంట్ లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి రంగానికి సంబంధించి దీని ఐకాన్ గా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా జరిగింది, 2014కు 2023కు ఏ విధంగా ఉందనేది కూడా ప్రధానంగా ఇందులో పేర్కొనవచ్చు. దీనికి సంబంధించి 2014 ముందు కేవలం 3.3 లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రమే ఉంటే దానికి సంబంధించి చాలా దాదాపుగా డబుల్ కు ఎక్కువగా అయినట్టుగా కూడా ఇందులో డాక్యుమెంట్ లో పేర్కొన్న పరిస్థితి. దాదాపు కొత్తగా 23,000 కంపెనీలు కూడా ఏర్పాటైనట్టుగా కూడా ఈ డాక్యుమెంట్ లో ప్రధానంగా పరిస్థితి. సో ఈ విధంగా ఉపాధి రంగానికి సంబంధించి కూడా పెద్ద భారీ ఎత్తున అంటే ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ గా కేటీఆర్ ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇట్లా ప్రతి దానికి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి కూడా ఈ అంశాలను కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఆస్తుల విషయంలో కూడా ఆలయాల అభివృద్ధి, గతంలో ఆలయాల అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఉన్న ఆలయాలకు అభివృద్ధి, ముఖ్యంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం గత 9 ఏళ్లలో దాదాపు 212 కోట్లు వారికి కేటాయించిన పరిస్థితిగా ఆలయాల అభివృద్ధి కోసం దాదాపు 2800 కోట్లు, కొత్తగా యాదాద్రి నిర్మాణం, ముఖ్యంగా హాస్పిటల్ కు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్ కు సంబంధించి అల్వాల్ టీమ్స్ గానీ, ఎర్రగడ్డ టీమ్స్, గడ్డ్యానారం దగ్గర టీమ్స్, ఇట్లా కొత్తగా గచ్చిపల్లి దగ్గర టీమ్స్ ఏర్పాటు చేయడం, నిమ్స్ కోసము దాదాపు 1571 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేయడం కానీ, వరంగల్ దాని కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటు కంటే 2014 కంటే ముందు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రస్తుతం 33 మెడికల్ కాలేజీలు కానీ, ఎంబీబీఎస్ సీట్లు కూడా గతంలో 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ప్రజెంట్ 8515 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇట్లా 2015 కంటే 2014-15 ఈ విధంగా పోలీసింగ్ విధానానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కానీ, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇట్లా ప్రాజెక్టుల ఇరిగేషన్ సంబంధించి కూడా విషయానికి చూసినట్లయితే చాలా అప్పటికి ఇప్పటికి ఏ విధంగా పురోగతి చెందింది, ఏ విధంగా ఇరిగేషన్ వల్ల ఆయకట్టు ఏ విధంగా పెరిగింది, ముఖ్యంగా భూగర్భ జలాలు ఏ విధంగా పెంపొందింది అనేది కూడా అంశాన్ని పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు భూగర్భ జలాల లభ్యతనే దాదాపు 52% పెరిగింది కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ అంశానికి సంబంధించి పదే ఇటీవల డిస్కషన్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా విద్యుత్ అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అన్నింటినీ కూడా దాదాపు 51 పేజీల డాక్యుమెంట్ సంబంధించిన అంశాల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా తలసరి ఆదాయం వినియోగానికి సంబంధించి గతంలో ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా మొత్తం ఈ విధంగా ఆదాయంతో పాటు ఏ విధంగా అప్పుల పెంపొందించడమే కాకుండా ఆదాయాన్ని ఏ విధంగా పెంపొందించామనే అంశాలన్నిటి కూడా కూలంకషంగా ఇందులో పేర్కొనడం జరిగింది. అరుణ. రైట్ ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.